So, hey everyone, how are you all? I hope you all are doing great and studying well. చాలా డేస్ అయిపోయింది కదా, లైక్ ఆన్ కెమెరా ఫేస్ టు ఫేస్ మాట్లాడి, లైక్ వీడియోలో స్ట్రాటజీ వీడియోస్ కానీ ట్రిక్స్ అండ్ ట్రిప్స్ కానీ చాలా ఇవ్వడం మానేశాను. సో ఐ డిసైడెడ్ టు గివ్ ఇట్ ఆల్ బికాస్ బిఫోర్ దట్ గైస్ how you people are preparing for your coming exams, cause our year's very first banking exam is going to come. So I hope you all are preparing well and without wasting time. I'm also busy with my preparation, that's why I'm not consistent towards making videos. So guys, okay, to the point వచ్చేస్తున్నాను. ఈ వీడియోలో అయితే ఎలా నేను ఎస్బీఐ ప్రీ సెక్షన్ లైక్ సెక్షనల్ మాక్ రీజనింగ్లో మంచి స్కోర్ ప్రీవియస్లీ 15-20 చేస్తుండే, but nowadays I'm getting even more with good accuracy, how I maintained, and with good book suggestions anamata, and also how I'm managing mains paper as well from reasoning. Before that, I really wanted to share with you all the magic like సీక్రెట్ ఆఫ్ మై ప్రిపరేషన్ యూ కెన్ సే. దీస్ డేస్లో అయితే నాకు ఇంకొన్ని డౌట్స్ క్లారిఫై అయ్యి ఒక మంచి బుక్ సజెస్ట్ చేయండి నాన్సీ, లైక్ మేము బిగినర్స్ అని అంటే కనుక ఈ బుక్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఫ్రమ్ ఓజ్వాల్ అనమాట. బోత్ లాజికల్ వాళ్ళైతే 2 books ప్రొవైడ్ చేస్తున్నారు, ఇక్కడైతే నేను డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను. సో ఇక్కడ చూస్తే కనుక మనకు ఓజ్వాల్ బుక్స్ నుంచి ఆబ్జెక్టివ్ లాజికల్ రీజనింగ్ ఇంకా ఆబ్జెక్టివ్ నాన్ వెర్బల్ రీజనింగ్ బుక్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి, మంచి కంటెంట్తో. లైక్ నేను ప్రాక్టీస్ చేసిన తర్వాతే ఐఎమ్ సజెస్టింగ్ యూ ఆల్ దట్. నేను ఆల్రెడీ ఓస్వాల్ నుంచి ఇంగ్లీష్ బుక్ కూడా సజెస్ట్ చేశాను కదా, ఇట్స్ హ్యావింగ్ వెరీ గుడ్ కంటెంట్ అనమాట. సో కంటెంట్ చూసుకుంటే ఇది లాజికల్ రీజనింగ్ విచ్ ఈజ్ హ్యావింగ్ అ మోర్ నెంబర్ ఆఫ్ లైక్ క్వశ్చన్స్ ఫ్రమ్ మెయిన్ సెక్షన్ అనమాట. సో ఇక్కడ లాజికల్ డిడక్షన్, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్, కోర్స్ ఆఫ్ యాక్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూషన్, ఇంకా ఆల్ మెయిన్స్ రిలేటెడ్ టాపిక్స్ ఆర్ దేర్ అనమాట. మంచి కంటెంట్ గైస్, ఒక్కసారి అయితే చెక్ చేయొచ్చు. బిగినర్స్కి అయితే లిటరలీ ఒకవేళ వీడియో లెక్చర్స్కి అది మీరు టైం ఎక్కువ వేస్ట్ అయిపోతుంది, ప్రాక్టీసింగ్ క్వశ్చన్స్ కావాలి అనుకుంటే విత్ గుడ్ ఎక్స్ప్లెనేషన్, వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్, దీస్ బుక్స్ ఆర్ గివింగ్ అ వెరీ గుడ్ కంటెంట్. సో ఇక్కడ చూసుకుంటే ప్రీ ఎగ్జామ్స్ అనమాట, ప్రీ లెవెల్ అండ్ మెయిన్స్ లెవెల్ టాపిక్స్ కవర్ చేస్తుంది, వర్బల్ అండ్ నాన్ వర్బల్ అనమాట. ఇక్కడ కూడా సిరీస్ కంప్లీషన్, అనలాగిక్, క్లాసిఫికేషన్, కోడింగ్, డికోడింగ్, బ్లడ్ రిలేషన్, పజిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కదా మనకు తెలుసు, సిలోగిజం సిరీస్, అన్నీ ప్రతి మేజర్ టాపిక్ కవర్ చేస్తున్నారు గాయస్. ఇక్కడ చూసుకుంటే 3 levels ఆఫ్ ప్రాక్టీస్ ఉంటుంది. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి బిగినర్, ఈజీ లెవెల్, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత ఎక్స్పర్ట్ అనమాట. నేను ఎప్పుడు చెప్తాను కదా, ఒక టాపిక్ అయిన తర్వాత ఆ టాపిక్ ఎక్కువ కమాండ్ పెరగాలంటే మాత్రం మనం నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలని. సో ఫర్ ప్రాక్టీసింగ్ ఇట్స్ గివింగ్ అ హ్యూజ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. సో బేసిక్స్ లెర్నింగ్లో ఉన్న వాళ్ళకైతే చాలా మంచి బుక్స్ ఇవి. సో ఐ వుడ్ లైక్ టు సజెస్ట్, ఇఫ్ యూ వాంట్ పర్చేస్, ఐ విల్ గివ్ దీస్ books links in the description, so use my coupon code and purchase. Okay, thank you. ఓకే, బుక్స్ అయితే చూసారు కదా, లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రమ్ దేర్ యూ క్యాన్ పర్చేస్ దోస్ బుక్స్ అనమాట. బిఫోర్ అయిపోయింది కదా ఈ వీడియో, ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ బ్యాంకింగ్ యాస్పిరెంట్ ఫ్రెండ్స్. గైస్ లిటరలీ మనం చాలా అంటే చాలా క్రూషియల్ పీరియడ్లో ఉన్నాను. ఐ డోంట్ నో హౌ యూ పీపుల్ ఆర్ మోటివేటింగ్ యువర్ సెల్ఫ్ టు కీప్ కన్సిస్టెంట్, బట్ నేనైతే వన్ డే మోటివేట్ అయిపోతున్నా, వన్ డే అంటే డీమోటివేట్ అయిపోతున్నాను. సమ్హౌ ఐఎమ్ షోయింగ్ అప్. నేనైతే డే మొత్తం వేస్ట్ చేసేసి ఓవర్ థింకింగ్ అయితే చేయట్లేదు. ఎప్పుడైతే లిటిల్ డిమోటివేట్ అవుతున్నానో వాకింగ్కి వెళ్తున్నాను, ఐఎమ్ గోయింగ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ ద బీచ్ అండ్ ఆల్, అలా అనమాట. సమ్హౌ ఐఎమ్ మేనేజింగ్. ఒక డేలో ఒక 4-5 hours వేస్ట్ చేసిన రిమైనింగ్ టైం ఐ కీప్ మై సెల్ఫ్ ప్రొడక్టివ్ అనమాట. ఓకే, స్ట్రైట్గా పాయింట్కి వచ్చేద్దాం. రీజనింగ్ కదా, ఇఫ్ యూ గైస్ నో దాట్ నాకు ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం వెన్ ఇట్ కమ్స్ టు బ్యాంకింగ్ సిలబస్ కదా. ఐఎమ్ గుడ్ అట్ ఇంగ్లీష్ ఆల్సో. ఐఎమ్ లైక్ ఇట్ మీన్స్ ఐఎమ్ స్కోరింగ్ అ డీసెంట్
మార్క్స్ ఫ్రమ్ ఇంగ్లీష్ సెక్షన్. ఆఫ్టర్ దాట్ రీజనింగ్ అనేది నా వెరీ మోస్ట్ ఫేవరెట్ సబ్జెక్ట్ అనమాట. లైక్ రీజనింగ్లో ద మెయిన్ టాపిక్స్ ఆర్ పజల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్స్. ఐ కెన్ సే దట్ ఇంగ్లీష్లో రీడింగ్ కాంప్రహెన్షన్ 80% పేపర్ అని చూసుకుంటే, రీజనింగ్లో ఇవన్నమాట, పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్స్. ఐ డోంట్ నో, స్టార్టింగ్ ఎవరైతే స్టార్టింగ్ వీడియోస్ చూడకుండా, అప్రోచెస్ తెలియకుండా డైరెక్ట్గా చదివేస్తాం, ప్రాక్టీస్ చేసేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళకైతే లిటరలీ అంబిగ్యూటీ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఎలా ఏంటి అస్సలు అర్థం కాదు. నన్ను అడిగితే రీడింగ్ కాంప్రహెన్షన్ స్కిల్స్ అంటే అండర్స్టాండింగ్ స్కిల్స్. ఒక ఇంగ్లీష్లోనే కదా ఒక పారాలా ఉంటాయి కదా, అవి చదివి వాళ్ళ లాజిక్ మనం అర్థం చేసుకోగలగాలి. దట్స్ హౌ యూ కెన్ గెట్ ద లాజిక్ బిహైండ్ ద క్వశ్చన్ అనమాట. సో ఫర్ దట్, ఒకవేళ మీరు బేసిక్స్ క్లియర్ కాలేదు అనుకుంటే, చాలా బిగినర్స్ స్టార్ట్ చేస్తున్నాం అని అనుకుంటే కనుక, ప్లీజ్ డూ వాచ్ ఎనీ వన్ ఫ్యాకల్టీ, వెదర్ దే ఆర్ ఫ్రమ్ తెలుగు ఆర్ ఫ్రమ్ హిందీ ఫ్యాకల్టీ, ఎవరి నుంచైనా వీడియో చూడండి, వాళ్ళని అబ్జర్వ్ చేయండి, హౌ దే ఆర్ లైక్ అప్రోచింగ్ ద క్వశ్చన్ అని. అది జస్ట్ మీకు అర్థమైతే కనుక, అదే సేమ్ క్వశ్చన్ని వాళ్ళు ఎలా అయితే అప్రోచ్ చేసి ప్రాక్టీస్ చేశారో అలాగే అప్రోచ్ చేయండి. సో కొన్ని 12-13 టైప్స్ అయితే ఉంటాయి. ఫ్లో బేస్డ్ అని, అదే ఇంకా కొన్ని ఉంటాయి కదా, లైక్ సర్కిల్స్, లీనియర్, అలాగా అన్నీ ఉంటాయి. కాబట్టి సో ఏదైనా ఒక ఫ్యాకల్టీని ఒకరిని ఫాలో అవ్వండి, ఒకరు ఇద్దరు. లిమిట్ యువర్ రిసోర్సెస్ అండ్ బ్లైండ్లీ ఫాలో అవ్వండి గైస్, ఎవరో ఒకరిని లిటరలీ. సో దట్ ఏంటంటే వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వాళ్ళని ప్రాక్టీస్ చేయండి. నన్ను అడిగితే ఏ ఫ్యాకల్టీ అయినా వాళ్ళు బెస్టే ఇస్తారు. అఫ్కోర్స్ కాంపిటీషన్లో ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ స్టూడెంట్స్కి ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటున్నారో వాళ్ళకి బెస్ట్ ఇవ్వాలని అనుకుంటారు. ఈవెన్ ఐ డూ ట్రై టు గివ్ మై బెస్ట్ అనమాట. ఏదైతే హానెస్ట్ రివ్యూస్ నా ప్రిపరేషన్లో నేను ఏదైతే రియలైజ్ అయ్యి బెస్ట్ అని అనుకుంటానో అవే మీకు ఇస్తాను అనమాట. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం, ఈవెన్ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం టు. సో అలాగా మీరు బేసిక్స్ క్లియర్ చేయొచ్చు. బేసిక్స్ లిటరల్లీ నాకు స్టార్టింగ్లో బుక్స్తో బాగా అలవాటు. ఇప్పుడైతే పీడిఎఫ్స్ నుంచి లైక్ సిస్టమ్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. కానీ వెన్ ఐ స్టార్టెడ్ మై ప్రిపరేషన్, ఐ డూ కలెక్ట్ ఎవ్రీ బుక్. ఎవరెవరైతే సజెస్ట్ చేస్తారో ప్రీవియస్లీ, లైక్ ఆస్పిరెంట్స్ వ్లాగ్స్ చూసి వాళ్ళు సజెస్ట్ చేసిన బుక్స్ అన్ని తీసుకుని బుక్స్ నుంచే ప్రాక్టీస్ చేసేదాన్ని గైస్, టు బీ హానెస్ట్. సో అలా రీసెంట్ టైమ్స్లో ఈ బుక్స్ అనమాట ఐ గో టు సజెస్ట్. సో ప్లీజ్, మీరు బిగినర్ అయితే ప్రీ లెవెల్లోనే ఇంకా ప్రాక్టీస్ అవుతుంది, బేసిక్స్ అవుతూ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నామంటే ఈ బుక్స్ బెస్ట్, యూ కెన్ పర్చేస్ దట్. ఓకే, బేసిక్స్ అన్నీ క్లియర్ అయిపోయి, రీజనింగ్ ఈజ్ ద వన్ గైస్. బేసిక్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ అంత రివిజన్ చేయడానికి రూల్స్ ఉండవు, ఫార్ములాస్ ఉండవు, నథింగ్. ఓన్లీ ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఎలా అప్రోచ్ అవ్వాలనేది మీకు తెలియాలి. రీడింగ్ కాంప్రహెన్షన్, అండర్స్టాండింగ్ స్కిల్స్ ఉంటే చాలు, అంతే, ఆల్మోస్ట్ డన్. Practice. Only practice makes both men and women perfect. Okay. Mostly in reasoning, guys. The more you practice, the more you will get familiar with the topics anamata. Literally, sectional mocks start cheyandi. English reasoning అయితే లిటరలీ బేసిక్స్ అవుతున్న టైం నుంచి మీరు సెక్షనల్ మార్క్స్ రాయడం స్టార్ట్ చేయండి. తర్వాత నా స్కోర్ ఏంటంటే, ప్రీవియస్లీ అంత సెక్షనల్ మార్క్స్కి నేను అస్సలు నేను టైం ఇచ్చేదాన్ని కాదు. బట్ నౌవేడేస్ ఐఎమ్ గివింగ్ అ లాట్ ఆఫ్ టైమ్, ఐఎమ్ స్పెండింగ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ సెక్షనల్ మార్క్స్ అనమాట. నేను ఏం చేస్తానంటే, నా ఫండా సింపుల్, మాక్ టెస్ట్ రాయడం, అనాలిసిస్ చేయడం, గివ్ మాక్. లిటరలీ నేనైతే స్కోర్ని పట్టించుకోను గైస్, ఎందుకంటే ఈ ప్రాక్టీస్ ఫేజ్ ఏదైతే ఉందో ఇక్కడ మనం తప్పులు చేయాలి. యాక్చువల్ ఎగ్జామ్లో చేయకుండా ఉండాలంటే వీ హ్యావ్ టు మేక్ మోర్ మిస్టేక్స్ హియర్ త్రూ ద ప్రాసెస్. అండ్ ఆ మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అని రెక్టిఫై చేసుకొని ఇంకా డిక్రీజ్ చేసుకుంటూ రావాలి. మార్క్స్ అక్యూరసీ ఇంక్రీజ్ అవ్వాలి, స్పీడ్ ఇంక్రీజ్ అవ్వాలి, రాంగ్ ఆన్సర్స్ అనేవి తగ్గుతూ ఉండాలి.
అవన్నీ చేయాలంటే యూ హ్యావ్ టు గివ్ సెక్షనల్ మార్క్స్ అనమాట. సెక్షనల్ మార్క్స్ అనేవి లిటరలీ ఈ సెలెక్షన్కి ఒక కీ రోల్ ప్లే చేస్తుందని చెప్పొచ్చు. గివ్ సెక్షనల్ మార్క్స్ గైస్. లిటరలీ మనకి ఇప్పుడైతే ప్రీకి బోత్ ప్రీ సెక్షనల్ మార్క్స్ వీక్లీ 3 or 4 ప్రీ ఫుల్ లెంత్ మార్క్స్ ఉంటాయి కదా, వీక్లీ 3 or 4 ఇవ్వండి విత్ అనాలిసిస్. బట్ సెక్షనల్ మార్క్స్ ఫ్రమ్ ఈ సెక్షన్ 1 సెక్షనల్ మార్క్స్ పర్ డే. ఇంగ్లీష్ నుంచి ఒక సెక్షనల్ మార్క్, రీజనింగ్ నుంచి ఒకటి, క్వాంట్స్ నుంచి ఒకటి, ప్రీ లెవెల్. అలాంగ్ విత్ దట్ ఏదైనా చూస్ ఎనీ వన్ మెయిన్స్ లెవెల్ మాక్. అసలు మాక్ ఇవ్వకండి గైస్. లిటరలీ ఆ మాక్ ఏదైతే ఉందో సబ్మిట్ చేసి ఆ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మనకి మాక్కి ఎక్కువ లైక్ మెయిన్స్ లెవెల్ మాక్ క్వశ్చన్స్ మనకి మార్కెట్లో చాలా తక్కువ. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పర్చేజ్ ఫ్రమ్ గైడ్లీ బండిల్ పీడిఎఫ్ కోర్స్ అనమాట. లాజికల్ రీజనింగ్ అయితే బిగినర్స్కి ఈ బుక్ బెస్ట్, యూ కెన్ పర్చేజ్. అండ్ చూడండి ఒక్కసారి, వర్త్ అనిపిస్తుంది డెఫినెట్గా. నాన్సీ మంచిగా సజెస్ట్ చేశారని యూ విల్ థ్యాంక్ మీ లేటర్. ఓకే, సో లాజికల్ రీజనింగ్ అండ్ ఇంకా మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ కావాలంటే బండిల్ పీడిఎఫ్ కోర్స్ ఇస్ ద బెస్ట్ అనమాట. సో యూ కెన్ యూజ్ మై కూపన్ కోడ్, ఐ విల్ గివ్. అండ్ ఓకే, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పర్చేస్ ఆర్ ఎల్స్ యువర్ విష్, ఐఎమ్ నాట్ బోదరింగ్ యూ. ఓకే, తర్వాత ఈ ప్రిలిమ్స్ లెవెల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ అంటే బిగినర్ అయితే ప్రాక్టీస్ చేయండి, లేదంటే లేదు ఒక స్టాండర్డ్గా నేను సాల్వ్ చేయగలుగుతున్నాను అన్ని క్వశ్చన్స్ అంటే సెక్షనల్ మార్క్ ఈజ్ ఎనఫ్ ఫర్ ద డే. ఓకే, తర్వాత ఏదైతే రిమైనింగ్ టైం ఉందో ప్రాక్టీస్ ఓన్లీ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్, దట్ టు ఫ్రమ్ మెయిన్స్ లెవెల్ మార్క్స్. నేనైతే గైడ్లీ ఉంది కదా, గైడ్లీ బండిల్ పీడిఎఫ్ కోర్స్, గైడ్లీ మార్క్స్ నుంచి మెయిన్స్ లెవెల్ మార్క్స్ ఉంటే గైడ్లీ బండిల్ పీడిఎఫ్ కోర్స్లో కూడా మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ లాజికల్ రీజనింగ్ మీద లైక్ పజిల్స్ మీద నేను ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను అనమాట. దట్స్ హౌ లిటరలీ ఇదే చేస్తూ వస్తున్నాను గైస్. ఇదే నా స్పీడ్ ఇంక్రీజ్ చేసింది, క్యూరసీ ఇంక్రీజ్ అయింది. సో ఎవ్రీథింగ్ వాట్ నాట్. సో వాట్ ఐ రియలీ వాంటెడ్ టు ట్రై టు సే దట్ కన్సిస్టెన్సీ విత్ ప్రాక్టీస్, రెగ్యులర్ ప్రాక్టీస్, ఈ రెండు ఉంటే తప్ప మనం ఎలా కూడా చేయలేమన్నమాట. సో దట్స్ ఇట్ గైస్. So if you really want to ask any further queries, do join with me or in the live, or else do comment here, I will answer. And keep studying, we don't have much time, 6 months guys. గట్టిగా అనుకుంటే ఈ ఎగ్జామ్ కాదు నెక్స్ట్ ఎగ్జామ్, లేకపోతే లాస్ట్ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయొచ్చు. ఓకేనా, అస్సలు కరెంట్ అఫైర్స్ నెగ్లెక్ట్ చేయకండి ఈ ఇయర్ ఎగ్జామ్స్ టార్గెట్ చేస్తే కనుక. బాయ్.